మొత్తంగా విశాఖలో ప్రస్తుతం అద్దె భవనంలో ఉన్న ఇన్ఫోసిస్ ఇప్పుడు 750 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితోటి సొంత శాశ్వత క్యాంపస్ ను కూడా నిర్మించబోతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా విశాఖ ఇటు ఏఐ అదే విధంగా టెక్ హబ్ గా అవతరిస్తున్నటువంటి తరుణంలో అసలు కూటమి ప్రభుత్వం దీనికి ఏ విధంగా పూర్తిగా తోడ్పాటు అందిస్తోంది, ఈ మొత్తం అంశాలకు సంబంధించి మరింత విశ్లేషణాత్మకంగా చర్చించడానికి మనతో పాటు ఇంద్రాన్ టీడీపీ యూత్ లీడర్ సిద్ధంగా ఉన్నారు. వారితోటి మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్కారం అండి. ఎలా చూడాల్సి ఉంటుంది ఇప్పుడు? గతంలో బెంగళూరు కావచ్చు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాలు ఐటీ హబ్స్ గా ఉండేవి. ఇప్పుడు విశాఖ కూడా వాటిని మించి ఒక ఐటీ లేకపోతే ఏఐ హబ్ గా ఎదిగేందుకు కూటమి ప్రభుత్వం పూర్తిగా విశాఖ పైన కాన్సన్ట్రేట్ చేసినట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది. 1, 2 కాదు, అనేక కంపెనీలు వస్తున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అదానీ కంపెనీస్, అలా రకరకాల కంపెనీలు కూడా వస్తున్నాయి. సో ఎలా చూడాల్సి ఉంటుంది? సార్, విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ రావడం అనేది చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా గర్వకారణమైన విషయం. దీనికి పడ్డ కృషి ఏంటంటే, లోకేష్ గారు గత సంవత్సరంన్నర నుంచి కంపెనీలో తెచ్చే వేటలో అనేక కంపెనీస్, గూగుల్ గానీ, సిఫీ గానీ, టీసీఎస్, ఎల్జీ అని, ఎసెన్చూర్ అని చెప్పేసి, కెప్జిమిని, అలా అనేక కంపెనీస్ తీసుకొస్తున్నారు. అండ్ ఈ గూగుల్ రావడం ఏంటంటే విశాఖ ప్రజలకే కాకుండా ఉత్తరాంధ్ర ప్రజలు మొత్తం అందరికీ కూడా చాలా హర్షం తగ్గ విషయం అనమాట. ఇదేంటి అంటే, గూగుల్ 1,35,000 కోట్లు డైరెక్ట్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ దేశంలోనే చరిత్ర సృష్టించిన అతిపెద్ద విదేశీ పెట్టుబడి అనమాట. ప్రత్యక్ష పెట్టుబడిలో ఇది ఒకటి అనమాట. 1 గిగావాట్ సామర్థ్యంతో హై స్కిల్ ఏఐ డేటా సెంటర్ అనేది పెడుతుంది అనమాట. ఓకే, అంటే నాట్ జస్ట్ గూగుల్ అండి, గూగుల్ ఒక్కటే కాదు, మైక్రోసాఫ్ట్ అక్కడ పెట్టుబడులు పెడుతోంది. దాదాపు పాటుగా అదానీ కూడా ఒక పెద్ద డేటా సెంటర్ ని అక్కడ ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే కూటమి ప్రభుత్వం కేవలం రాష్ట్రంలో అమరావతికి సంబంధించే కాకుండా ఇటు ఉత్తరాంధ్రలో కూడా అభివృద్ధి పూర్తి స్థాయిలో జరగాలనేటువంటి నేపథ్యంలో విశాఖని వేదికగా చేసుకుని అనేక కంపెనీలను విశాఖకు తీసుకొచ్చేందుకు పూర్తి కృషిని చేస్తోంది. లోకేష్ కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, దానికి సపోర్ట్ గా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అందరూ చేస్తున్నారు. సో భవిష్యత్తులో విశాఖని మనం ఏ విధంగా చూడొచ్చండి? సార్, తప్పకుండా విశాఖపట్నం అనేది భారతదేశం కాకుండా ప్రపంచంలోనే అత్యుత్తమైన స్థానంలో విశాఖపట్నం నిల్చుంటుంది అనేది గర్వకారంగా చెప్పగలం. ఇది ఒక నాంది ఫౌండేషన్ మాత్రమే జరుగుతుంది. ఇంకా మీకేంటంటే ఫ్యూచర్ లో ఇంకా ముందు వెళ్తుంది. వైజాగ్ అనేది ఒక చరిత్ర సృష్టించిపోతుంది. అసలు టాప్ 5 ఒక మీకు టాప్ 10 సిటీస్ లో ఉంటది అనమాట. ఆ విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అండ్ హైదరాబాద్, చెన్నై, ఏదైతే బాంబే ఉన్నారో దానికి ధీటుగా, దానికన్నా వేగంగా పెరుగుతున్న సిటీగా విశాఖపట్నం ఉంటది అనమాట. ఇప్పటికే మీకు చాలా కంపెనీస్, ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అన్ని క్యూ కట్టినాయి. ఇంకా ఒక్కొక్కటి ఇప్పుడు మొన్న రిలయన్స్ కూడా సంస్థ చెప్పింది, రిలయన్స్ కూడా డేటా సెంటర్ పెట్టడానికి ముందుకు వస్తుంది. ఆల్రెడీ మొన్న కేప్జిమిని కూడా ఆల్రెడీ ఓపెనింగ్ అయిపోయింది. ఎసెన్చూర్ వచ్చింది, ఇన్ఫోసిస్ వచ్చింది, కాగ్నిజెంట్, టీసీఎస్, మన సిఫీ, మెటా వాళ్ళు కూడా కేబుల్స్ చేస్తున్నారు. ఇప్పుడు 3 అండర్ సబ్సీ కేబుల్స్ విశాఖపట్నంకి వస్తున్నాయి. ఇది చాలా గర్వకారణమైన విషయం. ఇంకా రాబోయే రోజుల్లో చాలా మంచి కంపెనీస్ వస్తున్నాయి. మొత్తం గతంతో పోల్చుకుంటే 2024కి ముందు ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఉంది, 2024 తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఉంది మనం చూసుకోవచ్చు. అండ్ వైజాగ్ స్థానం ఎలా ఉంది, వైజాగ్ 2024కి ముందు ఏంటి, 2024 తర్వాత ఏంటి అని చూస్తే ఇప్పుడు ప్రతి పెట్టుబడి వైజాగ్ నే ఆకర్షిస్తున్నాయి. ప్రతి ఒక్కరు వైజాగ్ లోనే పెట్టుబడి పెట్టాలని కోరుకుంటారు. అంటే అంత స్టామినా, అంత పొటెన్షియల్ ఉంది వైజాగ్ లో. ఎస్, అంటే గతంలో చూసుకున్నట్లయితే ఇర్ఫాన్ గారు, వైసీపీ హయాంలో ఇటు విశాఖలో భారీ భూ అక్రమ దందాలు జరిగాయనేటువంటి ఆరోపణలు కూడా వినిపించాయి. అండ్ వాళ్ళు విశాఖకి సంబంధించి గూగుల్ డేటా సెంటర్ వస్తున్నప్పుడు అసలు గూగుల్ డేటా సెంటర్ వల్ల ఏమైనా ఉద్యోగాలు వస్తాయి, అది అనవసరం అనేటువంటి ఒక మాటను కూడా మాట్లాడారు. ఎలా చూడాల్సి ఉంటుంది ప్రతిపక్షాల విమర్శల్ని? తప్పకుండా గూగుల్ డేటా సెంటర్ వస్తే అనేక ఉద్యోగాల అవకాశాలు వస్తాయి. తప్పకుండా అవకాశాలు అనేది వస్తాయి. గతంలో చూసుకుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కేవలం దీన్ని ఒక ల్యాండ్ మాఫియా కింద క్రియేట్ చేసుకున్నారు. వైజాగ్ ని డెవలప్మెంట్ గానీ ఏమి చేయకుండా ఆక్రమించుకోవడం, స్థలం ఆక్రమించుకోవడం, భూదందాలు ఇవన్నీ చేసి వాళ్ళు వైఎస్ఆర్సీపీ చేశారు. కాబట్టి జనాలు అనేది తగిన బుద్ధి చెప్పారు. జనాలు ఏంటంటే అభివృద్ధి కోరుకునే ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు. ఆ అభివృద్ధి భాగంలోనే గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అభివృద్ధి మీద ఫోకస్ చేస్తుంది. 2 years నుంచి ఎంత ఫోకస్ చేసి గవర్నమెంట్ ఎన్ని వేల కంపెనీలు తీసుకొస్తుంది మీరు చూస్తారు, ఎన్నో వేల ఇన్వెస్ట్మెంట్స్.
మొన్న చూస్తే మీకు 1 lakh crore ఇన్వెస్ట్మెంట్ రఫ్లీ మీకు 91 నుంచి 95 కంపెనీస్ మీకు అరౌండ్ ఇన్వెస్ట్మెంట్స్ రెడీ ఉన్నాయి. మొన్న దీంట్లో కూడా ఏం చెప్తారు సిఐ పార్ట్నర్షిప్ లో అరౌండ్ 14 MOUs జరిగినాయి అనమాట. ఓకే, అది MOUs కాకుండానే మీకు గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీస్ కూడా అయిపోతున్నాయి. ఇంకా 2028 కల్లా మీకు 2027-28 కల్లా మాక్సిమం మీకు ఆపరేషన్స్ అనేది స్టార్ట్ అయిపోతాయి. అండ్ ఉద్యోగాల అవకాశాలు కూడా చాలా గట్టిగా ఉంటాయి. అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ బయట వెళ్లకుండా, వలస వెళ్లకుండా ఇక్కడే వాళ్ళు ఉద్యోగాలు చేసుకునే విధంగా ఉంటది. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఇర్ఫాన్ గారు, థ్యాంక్ యూ సో మచ్.